ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. 18 రోజులుగా పాప గురించి జాడా కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే విజయవాడ నుంచి డిఐజీ ఆఫీస్ నుంచి ఒక సపరేట్ టెక్నికల్ బృందం స్పాట్కి వెళ్ళింది. సో సిహెచ్ అగ్రహారంలో ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక ఒక ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీని పిన్ టు పిన్ మళ్ళీ క్రాస్ చెక్ చేశారు. సో దీనికి సంబంధించి వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, జీడి పిక్కలు ఏదైతే అక్కడ ఏరుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే కిడ్నాప్ చేసి ఉంటారనేది దీనికి సంబంధించిన అనుమానం. సో ఒక రకమైన బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ ఘటనలో. ఇన్నాళ్లుగా అడవిలోకి వెళ్ళింది, లేదంటే కొండ చిలువ ఇంకేదో చేసి ఉంటుంది, లేదంటే రీసెంట్గా ఒక పూజారి వెళ్ళి భూమిలో కలిసిపోయిందని చెప్పడం, లేదంటే కనుక అక్కడ బోరు బావిలో పడింది అని చెప్పడం, ఇలాంటి అభూత కల్పనలకు ఒక్కసారిగా బ్రేక్ పడిందని చెప్పాలి. విజయవాడ నుంచి వెళ్ళిన డిఐజీ టీం ఎవరైతే ఉన్నారో ఆ టెక్నికల్ టీం ఇంకా ఫారెన్సిక్ టీం ఇప్పటిదాకా ఈ కేసులో ఉన్న క్లూస్ని, ఆ పాప మిస్సింగ్ అయినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, అండ్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, మిస్సింగ్ జరిగిన తర్వాత సరిగ్గా 2 గంటల తర్వాత ఏదైతే ఊర్లో వినాయకుడి గుడి దగ్గర ఆ కుక్క అదృశ్యం అవడం. సో ఇవన్నీ కూడా మొత్తం వాళ్ళు అంటే డాట్స్ కనెక్ట్ చేసుకొని ఒక రకమైన అంటే ఒక ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ చేసినటువంటి తీరు, ఇటు అటవీ శాఖ కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, లోకల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరి దగ్గర నుంచి ఒక ప్రాపర్ రిపోర్ట్ తీసుకొని వెళ్ళింది. సో దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పాప అడవిలోకి వెళ్ళింది అనడానికి ఛాన్స్ లేదు అని చెప్పి వాళ్ళు చాలా కరాఖండిగా చెప్తున్న పరిస్థితి. నిజంగా ఒక రకంగా ఒక అంటే వాళ్ళ అమ్మా నాన్న ఊపిరి తీసుకునేటువంటి అంశం అనుకోవచ్చు. ఎందుకంటే 17 రోజులుగా ఆ పాప ఎక్కడుందో, ఎలా ఉందో, అసలు తిరిగి వస్తుందో రాదో అన్న భయంతో వాళ్ళు నిజంగా చాలా ఢీలా పడిపోయారు. ఆ అమ్మాయికి ఇప్పటికీ 2 ఆపరేషన్లు అయ్యాయి. చిన్నారి జాహ్నవి తల్లి భవానీకి 2 ఆపరేషన్స్ అయ్యాయి. ఆ అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో ఒక పక్క ఏమో సోషల్ మీడియాలో కామెంట్స్, ఆ అమ్మాయి చంపిందని, లేదంటే వీళ్ళు సరిగ్గా పట్టించుకోలేదు, దానివల్లే వీళ్ళు ఇబ్బందికి గురయ్యారని చెప్పి ఇలాంటివి మాట్లాడుకుంటుంటే ఆ తల్లి పడుతున్న నరకం నిజంగా వర్ణాతీతం. ఎవరికి చెప్పుకోలేనటువంటి అంశం కదా. ఎందుకంటే ఆల్రెడీ బిడ్డ వచ్చిద్దో రాదో అనే బాధలో వాళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళని మూలిగే నక్క మీద తాటిగా పడ్డట్టుగా చందంగా వీళ్ళు మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ నిజంగా వాళ్ళు చాలా బాధపడ్డారు. సో మరి దేవుడు అనేవాడు ఉంటే నిజంగా ఇలాంటి కష్టం రాకూడదు అని అది ఎప్పుడైతే మనం అనుకున్నామో దాని తర్వాత సరిగ్గా విజయవాడ నుంచి డిఐజీ టీం వచ్చింది. సో గ్రౌండ్ లెవెల్లో పర్యటించింది. దీనికి సంబంధించి ఇప్పటిదాకా ఈ యొక్క ఎంక్వైరీకి సంబంధించినటువంటి అప్డేట్స్ని తెలుసుకొని ఒక్కొక్క దానికి పిన్ టు పిన్, సీన్ టు సీన్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారు. సో దానికి సంబంధించి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఎవరైతే సంచార జాతులు ఉంటారో, లేదంటే పిట్టల కోసం, చిన్న చిన్న జంతువుల కోసం, అడవి పందుల కోసం, వాటి కోసం వేరే ప్రాంతాల నుంచి వస్తారు. పోలవరం కావచ్చు, ఆ చుట్టుపక్కల పల్లెలు కావచ్చు, లేదంటే కనుక పిఠాపురం అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురంలో ఈ యొక్క సంచార జాతుల వాళ్ళు ఈ యొక్క అడవుల్లో, తుని అడవుల్లోకే వస్తారు. ఎందుకంటే ఇది ఒక పెద్ద చెట్టు అడవి. సో లోపల చిన్న చిన్న కుందేళ్ళు కావచ్చు, లేదంటే వాళ్ళు సంచార జాతులు వాళ్ళు తినేటువంటి మాంసం అక్కడ వాళ్ళకి దొరుకుద్ది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ పిట్టలనో లేకపోతే ఆ జంతువులనో వాటిని వేటాడి అక్కడే వాళ్ళు తెచ్చుకున్న మద్యాన్ని సేవించేసి అక్కడే కాసేపు గడిపేసి వెళ్ళిపోతారు. సో అంటే ఇది కొంచెం వినటానికి ఆడ్గా అనిపించినా వాళ్ళు నిత్యం చేసేది అదే. ఇంకా వాళ్ళు సంచార జాతులు ఒక చోట ఉండరు, వెళుతూ ఉంటారు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మూవ్ అవుతూ ఉంటారు. సో ఆ క్రమంలో వాళ్ళు ఇలాంటి అసలు వెజ్జెస్ తినరు. వెజ్ అసలు వాళ్ళకి నోట్లో కూడా వెళ్ళదన్నమాట. వాళ్ళకి కావాల్సిందల్లా ఎలకలు, లేకపోతే తొండలు, లేకపోతే ఉడతలు, ఇలాంటివి మాత్రమే వాళ్ళు తింటారు. సో వాళ్ళ చేతుల్లోకి చిన్నారి జ్ఞానేశ్వరి వెళ్ళే అవకాశం ఉందని ఇప్పటికే చాలామంది, ఇటు గ్రామస్తులు కావచ్చు, లేకపోతే వాళ్ళ అమ్మా నాన్న కావచ్చు, చాలామంది అనుమానిస్తున్నారు. ఎందుకంటే మనం టీవీ వేదికగా మనం కూడా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ అయిన అప్పటి నుంచి కూడా, అండ్ తర్వాత ఆ తుని గ్రౌండ్కి వెళ్ళి మనం రిపోర్ట్ చేసిన తర్వాత కూడా అప్పటి నుంచి మనం చెప్పుకుంది ఒకటే, చిన్నారి జ్ఞానేశ్వరి సేఫ్గా ఉంది, ఆ అమ్మాయి కిడ్నాప్ అయ్యి ఉంటుంది. సో
ఎవరు కూడా అంటే తెలియని వాళ్ళు లేకపోతే అది ఊళ్ళో వాళ్ళ లేకపోతే సంచార జాతలు అని చెప్పి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చిన డిఐజీ టీం చెప్తుంది మాత్రం ఒకటే, సంచార జాతులు తీసుకువెళ్ళే అవకాశం ఉందని వాళ్ళు చాలా కరాఖండిగా చెప్తున్న నేపథ్యం. సో ఇప్పటిదాకా ఆ పాప అడవిలోకి వెళ్ళిందనో, లేదంటే ఇంకెవరో అంటే గొడవ ఉన్న వాళ్ళు అపహరించారనో, లేదు ఇంకాస్త ముందుకెళ్ళి ఆ పక్కనే ఉన్న చెరువులో పడిపోయిందనో, అసలు చెరువులో పట్టానికో లేకపోతే అక్కడ ఉన్న బోరుబావిలో పట్టానికో లేదంటే అడవిలోకి వెళ్ళటానికో కొండ చెరువు బారిన పట్టానికో, అసలు అది అంత పెద్ద అంటే కారడవి కాదు, జస్ట్ చిట్టడవి. అక్కడ ఉండే వన్యమృగాలు కూడా అంటే నార్మల్గా ఉంటాయి. అడవి పందులు కావచ్చు, జింకలు, దుప్పులు ఇవి మాత్రమే ఉంటాయి. అక్కడ 40 ఏళ్లలో అటవీ శాఖలో పనిచేసినటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒకటే మాట చెప్తున్నారు. ఆ దాంట్లో ఈ 40 ఏళ్ళలో మేము సర్వీస్ పరంగా ఉన్నాం. ఒక వన్యమృగం వచ్చి ఒక మనిషిని ఇబ్బంది పెట్టి చంపేసిందో, లేకపోతే ఒక పశువుల కాపరినో, ఒక గొర్రెనో, మేకనో ఇలాంటి సినారియోస్ ఎక్కడా కూడా జరగలేదట. అంటే అర్థం ఏంటి? ఆ పాప అడవిలోకి వెళ్ళలేదు. ఒకవేళ అసలు ఈ 40 ఏళ్ల ట్రాక్ రికార్డు పక్కన పెట్టేద్దాం. ఒకవేళ ఆ పాప గనక తనంతటకు తానే ఆ ఫెన్సింగ్‌ని దాటి ఆ పామాయిల్ తోటని దాటి, జీడిపిక్కల తోటని దాటి ఇంకాస్త ముందుకెళ్ళింది అనుకున్నాం. ఆ లోపులోనే పాప ఏదైతే పాపతో పాటు వెళ్ళిన పెంపుడు కుక్క సరిగ్గా 2 అవర్స్‌లో మళ్ళీ ఏదైతే సిహెచ్ అగ్రహారానికి సంబంధించినటువంటి వినాయకుడి గుడి దగ్గర ఆ కుక్క కనిపించడం జరిగింది సీసీటీవీ ఫుటేజ్‌లో. సో మరి ఇలాంటి నేపథ్యంలో ఆ అమ్మాయి ఏదైతే వాళ్ళ ఇంటికి వెళ్ళే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచి బయటికి రాలేదు. అయితే వాళ్ళ ఇంటికి లెఫ్ట్ సైడ్ నుంచి ఆ పాప వెళ్ళడం, ఇప్పటిదాకా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి లాస్ట్ సీసీటీవీ ఫుటేజ్ అది ఆ పాప అలా ముందుకెళ్ళి అక్కడి నుంచి సంచార జాతుల త్రూగా ఆ అమ్మాయి బయటకు వచ్చింది. అయితే సింహద్వారం గుండి కాదు, ఏదైతే దాదాపుగా 100 ఎకరాల పామాయిల్ తోటకి సంబంధించి కరెక్ట్గా ఊరికి ఎగ్జిట్ పాయింట్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. సో ఆ ఎంట్రన్స్ నుంచి ఆ అమ్మాయి బయటకు రాలేదు, ఆ ఎగ్జిట్ నుంచి ఆ అమ్మాయి బయటికి వెళ్ళలేదు. వేరే ప్లేస్ నుంచి అంటే ఈ యొక్క పామాయిల్ తోటకి దక్షిణాన ఉన్నటువంటి ఎగ్జిట్ పాయింట్ నుంచి ఆ పాప బయటకు వెళ్ళింది. సో దీనికి సంబంధించి ఎవరు తీసుకెళ్లారు? నిజంగా జీడిపిక్కలు అమ్ముకునేవాళ్ళ, లేకపోతే అసలు వాళ్ళ దగ్గర సేఫ్గా ఉంటుందా? సో దానికి సంబంధించి 4800 కాల్స్ మీరు చేశారు. సరిగ్గా జూన్ 6 శనివారం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఎవరైతే ఆ పాప మిస్ అయినటువంటి రేంజ్లో దాదాపుగా 7 సెల్ ఫోన్ టవర్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించి దాదాపుగా 4800 కాల్స్ని పోలీసులు అనలైజ్ చేయడం జరిగింది. అండ్ దాంట్లో 100 కాల్స్ని మెర్జ్ చేశారు. సో దీనికి సంబంధించి ఒక 10 మంది అనుమానితుల్ని సో వాళ్ళని సస్పెక్ట్ చేశారు పోలీసులు. సో మరి ఇలాంటి నేపథ్యంలో వాళ్ళని గనక ఇప్పుడు ఉతికి ఆరేస్తే మ్యాటర్ మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంది. సో కొంతమంది అంటే వీళ్ళల్లో ఎవరైతే సస్పెక్ట్ చేశారో పోలీసులు వాళ్ళందరి దగ్గర ఫోన్ ఉండటానికి లేదు. ఎందుకంటే ఆ అడవిలోకి వాళ్ళు ఫోన్లు తెచ్చే అవకాశం లేదు. అండ్ మరి కొంతమంది ఊళ్ళో ఉన్నటువంటి ఎందుకంటే చిన్నారి జ్ఞానేశ్వరి వాళ్ళ అమ్మ నాన్నకి అంటే వాళ్ళు ఒక 24 ఏళ్ళ నుంచి అదే పామాయిల్ తోటలో ఉంటున్నారు. సో ఊళ్ళో వాళ్ళతో పెద్దగా కమ్యూనికేషన్ ఉండదు. ఈవెన్ పిల్లలు ఆడుకోవడానికైనా లేకపోతే ఎవరో వచ్చి మాట్లాడటానికైనా వాళ్ళ పామాయిల్ తోట ఓనర్కి సంబంధించిన వ్యవహారాలు ఏమన్నా తోటలో ఉంటే పామాయిల్ కాయలు కోయటమో లేకపోతే తోట దుక్కు దున్నేయటమో ఇలాంటివి ఉంటే వస్తారు తప్ప లేకపోతే అసలు రానే రారు. అండ్ వీళ్ళకి కూడా కమ్యూనికేషన్ కట్టు. కానీ ఒక కారు విషయంలో ఒక గొడవ జరిగింది. సో ఆ గొడవ జరిగి అండ్ దాని తర్వాత వాళ్ళు ఎక్స్ట్రీమ్ అయిపోయి దానికి సంబంధించి వాళ్ళు ఒక రెక్కి నిర్వహించి వీళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళని చంపేద్దాం అన్నట్టుగా వీళ్ళని బెదిరించి వెళ్ళిపోయారు తప్ప సో పాపని అపహరించే మాడ్యూల్ అయితే నిజంగా అక్కడ లేదని ఈవెన్ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే చిన్నారి వాళ్ళ మమ్మీ భవానీ చెప్పిన తర్వాత ఇది ఒక పెద్ద క్లూగా మారింది. కానీ దాని తర్వాత ఒక రకంగా కుక్కే ప్రధానమైన క్లూగా మనం చూసుకున్నాం. దాని తర్వాత కుక్క చనిపోవడం అండ్ కుక్క పోస్ట్ మార్టం ఇంకా రాకపోవడం. సో ఒకవేళ కుక్క కనుక ఏదైనా మందు పెట్టి చంపి ఉంటే మాత్రం అది నిజంగా ఈ యొక్క జీడిపిక్కలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, లేదంటే సంచార జాతులు కావచ్చు, వీళ్ళు అయ్యే అవకాశం 100% ఉంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆ 100 ఎకరాల పామాయిల్ తోట ఇచ్చేశారు అండ్ పక్కన ఉన్నటువంటి 500 ఎకరాల అడవిని జల్లెడబట్టారు. ఎలాంటి ఒక్క క్లూ కూడా దొరకలేదు. సో మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు ప్లాన్ బి అమలు చేస్తున్నారు గత 4-5 రోజుల నుంచి. మరి ఇప్పుడు డిఐజీ టీం ఏమో లేదు
వీళ్ళ యొక్క ఇచ్చిన ఎంక్వైరీని లేకపోతే వాళ్ళు ఇచ్చిన కాల్స్ని కావచ్చు, సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, వీళ్ళ స్టేట్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఊళ్ళో గ్రామస్తులతో ఎవరైతే ప్రత్యక్ష సాక్షి చెప్పినటువంటి ఆ మాడ్యూల్ని మొత్తం చూసిన తర్వాత ఇది కేవలం సంచార జాతుల పనే. ఎందుకంటే ఎవిడెన్సెస్ అసలు లేవు. అసలు అంటే 1% కూడా ప్రాపర్ ఎవిడెన్స్ ఈ కేసులో ఎలాంటిది కూడా లేదు. అంటే ఒక రకంగా అంతా దేవుడిపైనే భారం వేశారు. ఇటు కుక్క పోస్ట్ మార్టం విషయానికి వస్తే కూడా ఆ కుక్క పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత ఒకవేళ ఏదైనా మందు పెట్టారా లేకపోతే ఇంకేమైనా చేశారా అనే విషయాలు తెలియాలి. కానీ ఈ విషయంలో చిన్నారి మిస్సింగ్ అయ్యి ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి అడవి లోపలికి వెళ్ళిందా లేకపోతే బయటకు వచ్చిందా అనేది లేదు. కానీ మనం కొద్ది రోజులుగా మాట్లాడుకుంటుంది ఏంటి, కొన్ని డాట్స్ కనెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒక 2.5 years అమ్మాయి, చిన్నారి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, సో ఆ 2.5 ఏళ్ల చిన్నారి ఎవరైతే ఉంటారో అసలు అంత దూరం వెళ్ళే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ అమ్మాయి కేవలం వాళ్ళ ఇంటికి సరౌండింగ్స్లో మహా అయితే ఒక 20 meters రేడియస్లో మాత్రమే ఆ అమ్మాయి ఆడుకునే అవకాశం ఉంటుంది. ఈవెన్ వాళ్ళ అమ్మ కూడా అదే చెప్పింది మనం టీవీ టీం అడిగినప్పుడు. సో మరి ఇలాంటి నేపథ్యంలో ఆ అమ్మాయి ఒక్కటే వెళ్ళే అవకాశం లేదు. సో ఒకవేళ ఎవరన్నా తెలిసిన వాళ్ళు చాక్లెటో బిస్కెటో ఆఫర్ చేస్తే అలా వెళ్ళే అవకాశం ఉంటుందేమో, కానీ ఆ అమ్మాయి ఒక్కటే వెళ్ళిపోయే అంత అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ప్రత్యక్ష సాక్షి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి చెప్పింది ఏంటంటే, మీ పాప మీ ఇంట్లో ఉందా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి సో అని చెప్పారు. అండ్ దాని తర్వాత అతను అక్కడ నుంచి స్పాట్ నుంచి వెళ్ళిపోవడం, అండ్ అతను వెళ్ళిపోయిన తర్వాత కుక్క కూడా వెళ్ళిపోవడం. ఏదైతే మీరు చూస్తున్నారో మనం టీవీ స్క్రీన్ పైన ఒక బండి వెనకాల ఆ కుక్క కూడా వెళ్తూ ఉంటుంది. సో ఆ వేలోనే కుక్క వచ్చి ఈ యొక్క సిహిచ్ అగ్రహారం సంబంధించి ఆ గ్రామం దగ్గర ఉన్నటువంటి నడి బొడ్డున ఒక వినాయకుడి గుడి ఉంటుంది. ఆ వినాయకుడి గుడి దగ్గర ఆ కుక్క మళ్ళీ కనిపించడం జరిగింది. సో మరి అంటే ఇన్ని డాట్స్ మనం కనెక్ట్ చేసుకుంటే ఎక్కడ కూడా పాప అసలు ఇక లేదో ఇక రాదో అనే భావన నిజంగా ఎవరికి కలగదు, ఎంటైర్ అంటే ఈ స్టోరీ విన్న వాళ్ళకి. సో మరి పాప కిడ్నాప్ జరిగింది, కానీ బట్ పాప సేఫ్గా ఉంది. ఒకవేళ సంచార జాతులు ఏంటంటే వాళ్ళకి ఎవరన్నా పిల్లలు లేకపోతేనో బాగుంది కదా పెంచుకుందాం, మనతో పాటు తీసుకెళ్ళిపోదాం అనే భావనలో ఉంటారు. సో వాళ్ళు చిన్నపిల్లలకి హామ్ చేసిన సంఘటనలు అంటే పోలీసులతో మాట్లాడితే చెప్పింది ఏంటంటే, ఈ జీడిపిక్కలు అమ్ముకునే వాళ్ళైనా సంచార జాతులైనా వాళ్ళు చిన్నపిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. అంటే వాళ్ళకి ఏం కావాలో ఇస్తారు. అండ్ మరి ఈ పాప 2.5 ఏళ్ల పాప మరి వాళ్ళతో ఇమ్మడగలదా, లేదంటే కనుక అంటే వాళ్ళు ఏదన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా, అసలు వాళ్ళ చేతుల్లో చిన్నారి సేఫా కాదా అనే భావన ఇప్పుడు చాలా మందిలో కలుగుతుంది. మరి డిఐజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఈ పాప చిన్నారి ఎవరైతే ఉందో ఈ అమ్మాయి ఇటు జీడిపిక్కలు అమ్ముకునే వాళ్ళ లేకపోతే ఇటు సంచార జాతుల్లో చేతుల్లోకి వెళ్ళిందా అనే విషయం మరి కాసేపట్లో తేలాల్సి ఉంది. అండ్ దీనికి సంబంధించి తాజా సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం సో పాప ఎక్కువ దూరం వెళ్ళలేదు, అడవిలోకి అసలు వెళ్ళలేదు అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా మనకు అర్థమవుతున్న విషయం. మరి ఇలాంటి నేపథ్యంలో పాప ఎక్కడుంది, ఏమైపోయిందని మీరు అనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.